హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఈ పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియో నిండి వరకు చూసి మీకు ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత, అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేటు ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేయడం వల్ల చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులో భర్తీ చేస్తామని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఏదైతే నేషనల్ మెటలాజికల్ ల్యాబొరేటరీ నుంచి మనకు జార్ఖండ్ నుంచి అయితే రావడం జరిగింది. మనకు 2025లోనో సెకండ్ నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తాను అంటే కదా జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అనమాట. ఇక ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మనకు మే 6, 2025 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మే 30, 2025. మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు అప్లై చేసుకోవచ్చు, సాయంత్రం 5 గంటల వరకు అనమాట. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వారు అప్లై చేసుకోండి. 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే వాడు క్లారిటీ మెన్షన్ చేశారు. చూసుకున్నట్టయితే నేషనల్ మెటలాజికల్ ల్యాబొరేటరీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అనమాట. ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉంటారో వాటిలోనే మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా ఇండియన్ సిటిజన్స్కి అయితే రావడం అయితే జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి పోస్టులు అనమాట. కాబట్టి అండ్ ఇంకోటి గ్రూప్ సి అంటే టెంపరీ పోస్టులు అని మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి టెంపరీ జాబ్స్ అయితే కాదనమాట. కాబట్టి 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసి J01 జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓవరాల్గా 8 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్లకు 1, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1 పోస్టు. ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి చూసుకుని అయితే అప్లై చేసుకోండి. శాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 4 కింద 25,500 నుండి 81,100 శాలరీ వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 46,800 వరకు మీకు పర్ మంత్ మీకు శాలరీ అయితే వస్తుందని అప్రాక్సిమేట్లీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. ఈ మంత్ అంటే ఫస్ట్ మంత్ శాలరీ ఈ విధంగా అయితే వస్తుందని. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 12తో పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ అనమాట. అంటే మీరు బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఎస్ కానీ ఏదైనా కానీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వలెంట్ అనమాట. అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రత్యేక మీకు 10+2 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు మీకు స్టెనోగ్రాఫ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇప్పుడు అప్లై చేయడానికి అవసరం లేదు, బట్ అప్లై చేసిన తర్వాత మీరు నేర్చుకోండి. అంటే స్టెనోగ్రాఫ్ అంటే ఏంటి, అది ఏ విధంగా నేర్చుకోవాలని మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, చూసి నేర్చుకోండి. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 27 సంవత్సరం ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 32 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు A01 ఈ పోస్ట్ కోడ్లో వచ్చేసి మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ దీనిలో మనకు చాలా రకాలు అనమాట. ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ వచ్చేసి మనకు 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 1, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 1 పోస్టు. అదేవిధంగా మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో వచ్చేసి 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 3 పోస్టులు, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 1. ఇక మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ S&P ఏదైతే ఉందో 4 పోస్టులు అనమాట. యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు 3 పోస్టులు, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 1 పోస్టు. అయితే ప్రతి ఇక్కడ మనకు ఎస్సీ వాళ్ళకి కానీ ఓబీసీ వాళ్ళకి కానీ పోస్టులు తెలియవు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూఆర్ కేటగిరీలో ఉన్నాయి కదా పోస్టులు, ఈ కేటగిరీలో పోస్ట్కి అప్లై చేసుకుంటా అంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు అంటే ఎలిజిబుల్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి ఎవరైతే పోస్ట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు శాలరీ వచ్చేసి లెవెల్ 2 కింద మీకు శాలరీ వస్తుంది. 19,900 నుండి 63,200 శాలరీ వస్తుంది. బట్ అంతా అంటే అన్ని అలయన్స్ కలుపుకుంటే కానీ పర్ మంత్ మీకు అప్రాక్సిమేట్లీ 35,000 మీకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుందని
వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేశారో ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్. ఎవరైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అప్లై చేస్తూ ఉన్నారో 10+2 ఆర్ ఈక్వలెంట్ అనమాట. అంటే ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ బైపీసీ కానీ సిఎస్ కానీ హెచ్ఎస్ కానీ ఇంకా ఎనీ గ్రూప్ అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ అదేవిధంగా మీకు కంపల్సరీగా కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేయడానికి కంప్యూటర్ టైపింగ్ అయితే అవసరమైతే లేదు. బట్ మీరు అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ టైపింగ్ అనేది నేర్చుకోండి. ఎందుకంటే మీకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా మనకు ఫర్దర్గా చాలా నోటిఫికేషన్లు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్ కాకపోయినా ఇంకో నోటిఫికేషన్ కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు అప్లై చేయడానికి అవసరం లేదు సర్టిఫికేట్. మీరు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అప్పుడు మీకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి కాబట్టి మీకే బెటర్ అనమాట. కాబట్టి నేర్చుకోండి. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా మినిమం వచ్చేసి మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 18 నుండి 28 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ వాళ్ళకు పోస్టులు అయితే లేవు కాబట్టి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చి ఉన్నారు కాబట్టి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకు అడిషనల్గా 5 ఇయర్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక ఓబీసీ వాళ్ళకు ఎస్సీ వాళ్ళకు పోస్టులు అయితే లేవు కాబట్టి వాళ్ళకు ఏజ్ లాస్ట్ అయితే రాదు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. ముందుగా వచ్చేసి ఎవరైతే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కన్నా ఇక్కడ మనకు ముందుగా చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ద్వారా కానీ మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ కానీ హిందీ లాంగ్వేజ్ కానీ ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోవాలి. మనకు 10+2 ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్లు అయితే వస్తాయి. 200 క్వశ్చన్స్. 2 గంటలు అయితే మనకు టైమింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఉన్నారో వాళ్ళకు ఎక్స్ట్రా 40 మినిట్స్ టైమింగ్ అయితే ఇస్తారు. 2 hours 40 minutes వరకు. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఒకటే పేపర్ అయితే ఉంటుందన్నమాట జూనియర్ స్టెనోగ్రాఫర్కి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్ వస్తాయి 50 మార్కులకు. 0.25 నెగిటివ్ మార్కింగ్ అనమాట. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. 0.25 నెగిటివ్ మార్కింగ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు. 0.25 ప్రతి రాంగ్ ఆన్సర్కి అనమాట. కాబట్టి చూసుకుని అటెంప్ట్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వాలిఫై అవుతే మళ్ళీ నెక్స్ట్ మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్కి స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్కి ఎంత టైమింగ్ అయితే ఇస్తారో హిందీకి ఎంత టైమింగ్ అయితే ఇస్తారని చూసుకోవచ్చు. మీరు ముందుగా దాని గురించి తెలుసుకోండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. తర్వాత మీరు దాని గురించి నేర్చుకోండి బ్రదర్. తర్వాత మీకు ఎగ్జామ్లో ఇచ్చిన స్కోర్ని బట్టి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. అయితే బ్రదర్ ఇక్కడ మనకు స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. దీనికి ఎటువంటి మార్కులు అయితే ఉండవు. మీకు జాబ్ రావాలంటే మీకు ఎగ్జామ్లో హై స్కోర్ చేసి అయితే ఉండాలి. ఇది మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ అంటే సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తారో వాటన్నిటికీ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకటే అనమాట. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ద్వారా కానీ మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి. మనకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే రాయాలి. 10+2 ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసి పేపర్ 1 అండ్ పేపర్ 2 అంటే 2 పేపర్లు అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1 మార్నింగ్, పేపర్ 2 వచ్చేసి మధ్యాహ్నం నుంచి. ఇక్కడ పేపర్ 1లో వచ్చేసి 90 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారన్నమాట. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. 100 క్వశ్చన్లు వస్తాయి 200 మార్కులకు. అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు పేపర్ 1కి. ఇక్కడ మెంటల్ ఎబిలిటీలో వచ్చేసి మనకు ఏమేమి క్వశ్చన్లు వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ వీటి నుంచి మనకు క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు పేపర్ 2. పేపర్ 2కి వచ్చేసి 1 hour అయితే టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 150 మార్కులకు. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్. 1 మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట. నెగిటివ్ మార్క్ అయితే చూసుకోండి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకు. 1 నెగిటివ్ మార్కింగ్ అనమాట. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకుని ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 అయిపోయిన తర్వాత మనకు ప్రొఫెన్సీ టెస్ట్ ఏదైతే ఉందో కంప్యూటర్ టైపింగ్ అనమాట. ఇదైతే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. అప్లై చేయడానికి అవసరం లేదు. బట్ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇది టెస్ట్ అనేది చేయాలి కాబట్టి నేర్చుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 words per minute మీరు హిందీ టైపింగ్ చేయాలి. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే 30 words per minute మీరు హిందీ టైపింగ్ అయితే చేస్తే మీరు క్వాలిఫై అయినట్టు. అయితే ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమేట కంప్యూటర్ టైపింగ్ అనేది. మీకు ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు నార్మలైజ్డ్ స్కోర్ బేస్ చేసుకొని మనకు ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్గా పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా అయితే చూసుకొని ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు. ఎవరైతే ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో
ఎవరైతే బాయ్స్ జనరల్ కేటగిరీ వాళ్ళు కానీ, ఓబీసీ వాళ్ళు కానీ, యువర్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ₹500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్ అనమాట. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఈ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంపల్సరీ అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ₹500 పేమెంట్ చేయాలో వాళ్ళు కంపల్సరీగా జాబ్ కొట్టాలి, బాగా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటేనే మీరు పేమెంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు అప్లికేషన్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే నేను పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని మిగతా అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.